బాలీవుడ్ సినిమా స్క్రీన్ ప్లేను తలపించేలా విచారణ జరిగిన సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో ఇవాళ ఫైనల్ జడ్జిమెంట్ రానుంది. అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం ఉత్కంఠంగా తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. విచారణ సాగుతున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కేసులో ఇవాళ తుది తీర్పు వెలువడింది. మొత్తానికి సల్మాన్ ను దోషిగా నిర్ధారించింది కోర్టు. పన్నెండేళ్లుగా విచారణ సాగుతున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కేసులో ఇవాళ తుది తీర్పు వెలువడింది. ప్రమాద సమయంలో సల్మానే కారు నడిపినట్లు కోర్టు నిర్ధారించింది. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ దోషని కోర్టు తీర్పు చెప్పింది. ఇన్నేళ్లుగా విచారణ సాగుతున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కేసులో ఇవాళ తుది తీర్పు వెలువడింది. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ని దోషిగా నిర్ధారించింది కోర్టు. ప్రమాద సమయంలో సల్మానే కారు నడిపినట్లు తేల్చింది. మొత్తానికి హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ను కోర్టు దోషిగా తేల్చింది. దానిపై కోర్టులో సవాల్ చేస్తామన్నారు లాయర్ అభా సింగ్. శిక్ష పడినా బెయిల్ పొందే అవకాశం ఉందన్నారామె. మొత్తానికి ఇన్నేళ్ల విచారణగా సాగుతున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కేసులో ఇవాళ తుది తీర్పు వెలువడింది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ నే దోషిగా తేల్చింది కోర్టు. ప్రమాద సమయంలో సల్మానే కార్ డ్రైవ్ చేసినట్టు తేల్చింది. సెప్టెంబర్ 28 అర్ధరాత్రి ముంబైలోని మ్యారియట్ హోటల్ నుంచి తన ల్యాండ్ క్రూయిజర్ వాహనంలో సల్మాన్ బయలుదేరాడు. అయితే బాంద్రాలోని ఒక బేకరీ ముందు పేవ్మెంట్ పై పడుకున్న వారిపైకి ఆ వాహనం దూసుకెళ్లింది. దాంతో ఆ ప్రమాదంలో నూరుల్లా మెహబూబ్ షరీఫ్ అనే వ్యక్తి చనిపోగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మొదట బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ కేసును విచారించింది. కేవలం 2 ఏళ్ల గరిష్ట శిక్ష పడే అవకాశమున్న నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ ఆరోపణల మీద సల్మాన్ పై విచారణ జరిపిన ఆ కోర్టు 2012లో 10 ఏళ్ల గరిష్ట జైలు శిక్ష వేసేందుకు అవకాశమున్న ఉద్దేశపూర్వకంగా కానీ హత్య సెక్షన్ కిందకు మార్చి విచారణను సెషన్స్ కోర్టుకు బదిలీ చేసింది. ఐపీసీ సెక్షన్లు 304, 279, 337, 338, 427లతో పాటు మోటార్ వాహనాల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు విచారణ జరుగుతోంది. ప్రమాద సమయంలో సల్మాన్ ఖాన్ స్వయంగా ఆ వాహనాన్ని నడిపాడని ప్రాసిక్యూషన్ వాదించింది. అప్పుడు ఆయన మద్యం మత్తులో ఉన్నాడు. హోటల్లో బకార్డీ రమ్ తీసుకున్నట్లు సాక్ష్యాలున్నాయి. వేగంగా డ్రైవ్ చేయొద్దని తాను చెప్పినట్లు సల్మాన్ బాడీ గార్డ్ రవీంద్ర పాటిల్ సాక్ష్యం ఇచ్చాడు. ఆ సమయంలో సల్మాన్ మద్యం మత్తులో ఉన్నాడని కూడా రవీంద్ర చెప్పాడు. తర్వాత కొన్ని రోజులకే అతను చనిపోయాడు.
ఇదిలా ఉండగా ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేస్తోంది సల్మాన్ కాదు, ఆయన డ్రైవర్ అశోక్ సింగ్ డ్రైవ్ చేస్తున్నాడని డిఫెన్స్ వాదించింది. అశోక్ కూడా తానే డ్రైవ్ చేసినట్లు కోర్టులో ఒప్పుకున్నాడు. ప్రమాద సమయంలో సల్మాన్ తాగిలేడు, హోటల్లో కేవలం గ్లాస్ మంచినీళ్లు మాత్రమే తాగాడని ప్రాసిక్యూషన్ వాదిస్తున్నట్లు. హోటల్ నుంచి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వస్తే ప్రమాద స్థలానికి రావడానికి 10 నిమిషాలే పడుతుంది. కానీ హోటల్ నుంచి బయలుదేరిన అరగంట తర్వాతే ప్రమాదం జరిగిందని డిఫెన్స్ వాదించింది.